సంకల్పములు నిబంధనలు నీ మార్గములు నీ కార్యములు నీ సంకల్పములు నిబంధనలు ఎంతో గంభీరం ఎంతో అద్భుతం ఎంతో గంభీరం ఎంతో అద్భుతం అవి ఎంతో ఆశ్చర్యం అవి ఎంతో ఆనందం అవి ఎంతో ఆశ్చర్యం అవి ఎంతో ఆనందం మార్గములు నీ కార్యములు నీ సంకల్పములు నిబంధనలు నీ పలుకులే అమూల్యము నీ తలంపులు అతి ప్రియము నీ పలుకులే అమూల్యము నీవే నా చింతనుండగా ఏ చింతయో లేదిక మరి ఏ చింతయో లేదిక నీ మార్గములు నీ కార్యములు నీ సంకల్పములు నిబంధనలు
మన యొక్క యెహోవా తండ్రి చాలా గొప్పవారు. ఆయన మన అందరి గురించి మన అందరినీ కూడా ఆయన రెక్కల చాటున కాసి కాపాడి ఈ సబ్బాతు దినమందు మళ్ళీ మనం తిరిగి వచ్చి ఈ ఏర్పరిచిన పాఠమును, 3వ పాఠమును మనం నేర్చుకున్నట్టుకు ఆయన మనకిచ్చిన అవకాశమునకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకొనుచున్నామండి. అయితే మన యెహోవా దేవుడు మనం ఎక్కడి ఉన్నప్పటికీ, మనం ఏమి చేసినప్పటికీ ఆయన మన కూడా ఉండి ఆయన దేవదత్తులతో మనల్ని నడిపించి ఈ సబ్బాతు పాఠమును నేర్చుకున్నట్టుకు మనకిచ్చిన అవకాశమునకు దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లించుకోవాలి. అయితే పాఠమును ప్రారంభించుకున్నట్టుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకముందన యెహోవా తండ్రి, కృపగల దేవ, నాయన, ఈ 3వ పాఠము మేము నేర్చుకుంటుండగా మాకు తోడయండి. మీరు నేర్పిస్తారని, మీరు కావలసిన తెలివిని, జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని, ఈ పాఠము ద్వారా మేము నేర్చుకున్నది మా జీవితాల్లో అలవర్చుకుని దాని ప్రకారము జీవించుటకు మాకు అవకాశం అనుగ్రహిస్తారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామన వేడుచున్నాం తండ్రి, ఆమెన్. అయితే మనం ఈ వారము మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, యేసు యొక్క నేత్రముల ద్వారా ప్రజలను చూచుట. యేసు యొక్క నేత్రముల ద్వారా ప్రజలను చూచుట. మనము ఎవరిని చూసినప్పటికీ, వ్యక్తిని చూసినప్పటికీ, మనం ఇతరులని చూసినప్పుడు మన మనసు కూడా, మన కళ్ళు కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఇతరులను చూసేవారో అదే విధంగా మనం కూడా చూడాలని చెప్పేసి మన యెహోవా దేవుడు మనల్ని కోరుకొంచున్నారు. మనం ఎవరినైనా ఒకరిని చూసినప్పుడు వారిలో తప్పులు కానీ, వాళ్ళ చేసే అలవాట్లు కానీ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా సాధారణంగా మంచి కంటే ఎక్కువ వారు చేసే పనుల్లోని అందులో ఏమైనా కొంచెం కీలకమున్నా కానీ, తప్పులున్నా కానీ దాన్ని బాగా మనం హెచ్చిస్తాం. అలా చేయకోకుండా యేసుక్రీస్తు వారు ఆ విధంగా చేయలేదు. ఆయన ప్రతి వారిలో కూడా ఒక మంచి చూసి ఉన్నారు. ఆయన మన హృదయాలను చూసి మనం ఏ విధంగా ఆయన సేవకు ఉపయోగపడతామో దాన్ని ఆయన చూసి ఉన్నారు. అది కాబట్టి మనం ఆయన శిష్యులమైన వారము, ఆయన బిడ్డలమైన వారము, మనము కూడా యేసుక్రీస్తు వారి యొక్క నేత్రములయ్యి మనం జీవించాలని చెప్పేసి ఈ పాఠంలో నేర్చుకోగలుగుతున్నామండి. అయితే కంఠత వచనము మత్తయి 4:19 నుంచి ఇవ్వబడ్డది. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఈ శిష్యులను చూసినప్పుడు, ఆయన వారిని పిలిచినప్పుడు వారు చేసే పనులు వారందరూ కూడా జాలరులుగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అప్పుడు వారు ఆయనకేం చెప్పారంటే, మీరు చేపల పట్టే వారిలా కాకుండా మీరు మనుషుల్ని పట్టేలాగా, నీ జాలరలాగా, మనుషులను పట్టే జాలరలాగా నేను చేస్తాను, మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆయన్ని పిలిచి ఉన్నారు. అది కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు వారు మనకు పిలిపించినప్పుడు మనం కూడా యోబు గారు ఏ విధంగా అయితే దైవకరంగా బైబిల్లో రాయబడుతున్న ప్రకారము యోబు 29:15లోని మనము కూడా గుర్తించాలి, దేవుడు మనకి ఈ కళ్ళు ఎందుకు ఇచ్చి ఉన్నారు. అయితే మీరందరూ మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు యోబు గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే దేవుడు మనకి ఈ నేత్రములు ఎందుకు ఇచ్చారో మనకి ఇక్కడ చెప్పబడి ఉన్నది. యోబు గారు చెప్పినట్లు మనము కూడా మన జీవితాల్లోని, మన అనుగుణముల్లోని, మన ప్రవక్తనలో కూడా ఇది గుర్తించినట్లయితే మనం కూడా దీవించబడతాము. మన యెహోవా దేవుడు కూడా చాలా సంతోషిస్తారు. అయితే ఇక్కడ యోబు 29:15లో ఈ విధంగా రాయబడి ఉన్నదండి: గ్రుడ్డివారికి నేను కనులైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. యేసుక్రీస్తు వారు మనకి ఈ కళ్ళెత్తానికి కారణం ఏంటంటే అండి,
యోబు గారు చెప్పినట్లు ఇక్కడ యోబు గారు ఈ విధంగా చెప్తున్నారు, గుడ్డివారికి నేను కన్నులైతనని, కుంటివారికి పాదములనైతని, దరిద్రులకు తండ్రిగా ఉంటేనని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి నేత్రములు ఇచ్చినది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా రక్షణ మార్గంలో లేకుండా వారు నశించిపోతున్నట్లు ఉంటే మనము చూసి, వాళ్ళలో మంచితనమును చూసి మనం మంచి పనులు చేయటానికి మనం ప్రేరేపించుకోవాలని చెప్పేసి ఈ పాఠము చక్కగా చెప్పి ఉన్నది. అయితే ఆత్మలను రక్షించటంలో యేసు నిపుణుడు. మన యెహోవా దేవుడు ఆత్మలను రక్షించటంలో నిపుణుడు అని చెప్పేసి చెప్తున్నది. యేసు ప్రజలతో ఏ విధంగా పనిచేశాడో చూచుట ద్వారా, యేసుక్రీస్తు ద్వారా రక్షణ జ్ఞానంలోనికి ఇతరులను ఏ విధంగా నడిపించాలో అని కూడా యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తారు. ఆ జనములతో నిండి ఉన్న యెరూషలేము పట్టణము వీధుల గుండా మార్గం వెంబడి ధూళిలో నిండిన యూదా మార్గంలోని నడిచినప్పుడు ఆయన ఒకటి చూసినట్లయితే ఏంటంటే, గలియో దేశములోని ఆ ప్రాంతములోని పచ్చని గడ్డి దేశములో నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు అక్కడ ఆయన ఆలోచించింది ఏంటంటే, మనం చూడవలసింది ఏమిటంటే, ఆత్మలను వెతికి రక్షించుటలో ఆయన రాజ్యము అనుసరించే సూత్రాలను ఆయన బయలుపరచగా మనము కనుగొనవచ్చును అని చెప్పేసి ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు వారు ఆ యూదా దేశంలోని ఆ పట్టణాల్లోని ఆ యెరూషలేములోని ఆ కొండల మీద ఆ ఈ పట్టణాల్లోని ఆ ధూళిలో వెళ్ళినప్పుడు, మంచి గడ్డి కలిగిన స్థలాలకు తిరిగినప్పుడు అక్కడ ఈయన చేసిన గురి ఏంటంటే, ఎప్పుడు కూడా మనుషులని ఏ విధంగా రక్షించాలి, మనుషుల్ని ఏ విధంగా ఆయన ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ రక్షింపబడాలని ఆయన కోరిక. మనం ఆయన పిలవబడి ఉన్నారు, ఆయన వాక్యమును మనం నెరవేర్చుకొనుచున్నాము. కాబట్టి నేను కూడా ఇతరులను రక్షించుటకు మనం గురి పెట్టాలి. అయితే మరి ఇక్కడ సామెతలు 11:30 చూసుకున్నట్లయితే, ఎవరండి నీతిమంతులుగా ఎంచబడతారు? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నేను జ్ఞానము కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి ఉన్నామంటే దాన్ని ఏంటంటారంటే, ఎప్పుడైతే మనము ఇతరులని రక్షణ మార్గంలోకి తీసుకొస్తామో అప్పుడు మనం జ్ఞానము గలవారమై ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరి యేసుక్రీస్తు వారు స్త్రీలు, పురుషులు అందరూ కూడా వారు దైవికముగా రక్షింపబడాలని ఆయన కోరుచున్నారు. అయితే దైవికమైన ప్రేమ నేత్రములతో ఆయన ప్రతి వ్యక్తిని చూశాడు. యేసుక్రీస్తు వారిని మనం గమనించుకున్నట్లయితే ఆయన ఆడ మగ తేడా ఏమీ లేకుండా దైవికమైన ప్రేమ నేత్రములతో ఆయన ప్రతి వ్యక్తిని చూశాడు. అయితే మనం ఇక్కడ ఉదాహరణగా చూసుకున్నట్లయితే పేతురును ఒక పెద్ద నోరు కలిగిన చేపలను పట్టే ఒక ముతక పనిషిగా కాకుండా సువార్తను బోధించే ఒక శక్తిశాలిగా యేసు ఆయనను చూచెను. అయితే మరి మన యాకోబు యోహానులను చూసినట్లయితే వారు ముక్కోపులు అంటండి. ముక్కోపులుగా కాకుండా తీవ్ర భావములు కలిగిన వారిని చూడకుండా ఆయనను గూర్చి చాటి చెప్పగల ఉత్సాహవంతులని ఆయన వారిని చూచెను. వాళ్ళ ముక్కోపులే కాకుండా వారు చక్కగా యేసుక్రీస్తు వారి గురించి ఉత్సాహంతో, ఉద్రేకంతో చెప్తారని చెప్పేసి చెప్పి ఉన్నారు. అయితే మరి మేరీ మగ్దలను, సమరియ స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ మొదలగు వారందరూ కూడా నిజమైన ప్రేమ మరియు ఆయనను అంగీకరించే బలమైన హృదయ కోరికలు కలిగిన ప్రత్యేకమైన స్త్రీలను వారిలో ఆయన చూచెను. లోతును,
ఏదో ఒక అనుమానంతో వ్యవహరించే మనిషి కాకుండా నమ్మకమైన ప్రశ్నలు కలిగిన నిజాయితీపరుడుగా ఆయన చూశారు. యెహోవా దేవుడు లోతులో అది చూశారు. అయితే మరి ఆయన బోధించుచుండగా ఆయనను వెంబడించిన వారు యూదులు కానీ యేసుక్రీస్తు వారికి ఎటువంటి భేదము లేకుండా ఆయన బోధించినప్పుడు ఇక్కడ ఈ విధంగా రాయబడింది, ఆయన బోధించుచుండగా ఆయనను వెంబడించిన వారు యూదులని కానీ అన్యజనులని కానీ స్త్రీ పురుషులని కానీ శిలువ మీద వేలాడుచున్న ఒక దొంగ విషయంలో కానీ ఒక శతాధిపతి విషయంలో కానీ దయములతో ఆవరింపబడిన మనుషుడిని కానీ చూడకుండా యేసు వారందరిలోని ఏం చూశారండి, దేవుడు అనుగ్రహించిన సామర్థ్యమును మరియు రక్షణ అనుగ్రహించే నేత్రముల ద్వారా వారిని చూసెను. వారికి ఎన్నెన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరిలో ఆ లోపాలు చూసుకోకుండా యేసుక్రీస్తు వారు ఏం చూశారంటే వీరందరూ కూడా రక్షింపబడి వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమ గురించి వెతుకుతున్నారని చెప్పేసి ఆయన అందులో ఎక్కడ మనకి నేర్పించినట్లు గమనించవలసి ఉన్నాం. అయితే మరి రెండవ మారు ముట్టుకొనెను అనే అంశం మీద మన ఆదివారం మరి స్వేచ్ఛించాలండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అద్భుతమైన కార్యాలు ఎన్నో చేసి ఉన్నారు. అయితే యేసు యొక్క ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ వృత్తాంతం క్రీస్తు యొక్క సంఘమునకు ఒక కాలమునకు మాత్రమే కాకుండా పరిమితమైన రీతిలో కాకుండా నేటికి కొన్ని పాఠాలను అది అందించుచున్నది. కొన్ని ఇక్కడ మన సమస్యలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఈ రెండోసారి ముట్టుకున్న విషయం బట్టి మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ముట్టుకున్నారు ఆయన అంగిని ముట్టుకున్నారు, ఆయన్ని ముట్టుకున్నారనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అది అన్ని వేళలందు, అన్ని విషయాలందు, అన్ని రోజుల్లోని కూడా ఈ పాఠము అన్ని సంబంధాల్లో కూడా మనం ఉదాహరణగా వాడుకోవచ్చు. దేవుని ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికను ఉపయోగించుకునే ప్రతి విశ్వాసి ఎవరో ఒకరిని యేసు వద్దకు నడిపించాలనే విషయాన్ని ఈ అద్భుత కార్యము ఉదరించుచున్నది. దేవుని వాక్యము ఈ విధముగా చెప్తున్నది, అంతలో వారు బెతిస్డాకు వచ్చారని చెప్పేసి అక్కడ ఒక గుడ్డివారిని తీసుకొచ్చి ఆ యేసుక్రీస్తు వారికి ఈయనకి స్వస్థత పరచమని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఇందులో తోడుకు వచ్చిన కొన్ని మందిని ఏమవుతుందంటే వారు నిలుక్కుని ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఏం చేస్తారు, తోడుకుని వచ్చి అంటే తీసుకొచ్చి వేడుకొనిరి ఆయన్ని అడిగి ఉన్నారు, ఆయన్ని కోరి ఉన్నారు అనే రెండు ప్రధానమైన మాటలను కనిపించుచున్నవి. గురిడివాడు తనంతట తాను యేసు వద్దకు రాలేదు, తన స్నేహితులు అతని యొక్క అవసరమును చూసి ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. అతనికి ఎక్కువ విశ్వాసము లేకపోయి ఉండవచ్చు, అయినప్పటికీ అతనిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చిరి. ఆ మనుష్యుని యొక్క గ్రుడ్డితనమును యేసు స్వస్థతపరచగలరని గమనించి అతన్ని ఆ స్నేహితులు నమ్మారు. మనం ఏది అడిగినప్పటికీ యేసుక్రీస్తు వారిని మనం నమ్మాలండి. మత్తయి 21-22 వచనంలో చెప్తున్నది, మనం ఏది అడిగినప్పటికీ యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తారని మనం నమ్మాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ గుడ్డు అతన్ని తీసుకొచ్చినప్పుడు ఈయన చాలా బట్టి ఆయనకి చూపు లేదు, చాలా బాధపడుతున్నారు. అయితే ఆయన యొక్క స్నేహితులకి వాళ్ళందరిలో ఒక నమ్మకం ఒకటి ఉన్నది, మన యెహోవా దేవుడు తప్పనిసరిగా ఇతనికి స్వస్థత ఇస్తారని చెప్పేసి. అలాగని తీసుకొచ్చినప్పుడు ఆయన స్వస్థత పొంది ఉన్నారు. అదేవిధంగా మనము కూడా మనం ఇతరులను చూసినప్పుడు, వారు నశించిపోతున్నప్పుడు, వారు పాపంలో పడుతున్నప్పుడు వారిని రక్షించాలనే కోరిక మన అందరిలో కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరొకరు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురాకపోతే రాలేరు. కొన్నిసార్లు మనం కూడా మన జీవితాల్లో చూసుకున్నట్లయితే మనము రాలేదండి, మనల్ని కూడా
వేరే ఒక వ్యక్తి తీసుకొచ్చి ఉన్నారు. మన స్నేహితులు కానీ, మన ఉపాధ్యాయులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన బోధకులు కానీ, మన చూసుకున్నట్లయితే సువార్త సేవకులు కానీ, నా జీవితంలో నేను చూసుకున్నట్లయితే మా పాస్టర్ గారు నన్ను మా గ్రామం నుండి మరి నర్సాపూర్ పాఠశాలకి బోర్డింగ్కి తీసుకొచ్చి ఉన్నారు. అప్పటి నుంచి నేను సత్యమును నేర్చుకున్నాను. అప్పటి నుంచి దైవ గ్రంథమును నేను పూర్తిగా చదువుతాను. ఈ దైవ గ్రంథమును నేను నమ్ముతాను. దీని ద్వారా నేను రక్షింపబడనని నాకు ఎంతో నేను ధైర్యంగా చెప్పగలను. కాబట్టి మీరు కూడా ఈ దైవ గ్రంథమును మీరు నమ్మండి. అయితే మరి మనం యేసుక్రీస్తు వారికి ఆయనకి సాక్ష్యంగా ఉండాలంటే అంగీకారములో ఒక పాఠము. ఆయన సోమవారం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే అంగీకారములో ఒక పాఠము. అంగీకారము మనం అంగీకరించి ఏకీభవించి మనము చేసినట్లయితే మనం పాఠాలు మన జీవితాల్లో చాలా మటుకు నేర్చుకోవచ్చు. మన నడవడి, మన సంస్కారము, మన సంస్కృతి అదంతా మనం గమనించి మనం చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నదండి. ప్రతి వ్యక్తిని ఒక నూతన దృష్టి కోణముతో చూడాలనే పాఠము నేర్చుటకు ప్రజలను పరలోకపు నేత్రములతో ఎలా చూడాలో యేసు తన శిష్యులకు బోధించాడు. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులందరికీ కూడా మనము ఇతరుల యొక్క మనం ఏ రకమైన నేత్రాలతో మనము పరలోక నేత్రాలతో చూడాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులందరికీ నేర్పించారు. అదేవిధంగా దైవంగాను పరిశుద్ధాత్మతో ప్రేరేపణతోటూ మనకు కూడా ఈ దైవవాక్యము గురించి దైవవాక్యము ద్వారా ఈ దైవ గ్రంథకర్తలు మనకు కూడా నేర్పించి ఉన్నారు. అయితే మరి మనం ఆ విధంగా చేయాలని చెప్పేసి మనం కోరుచున్నాం. శిష్యులకు మరియు మనలో ప్రతి వారికి యేసు బోధించాలని ఆశపడుచున్న శాశ్వత పాఠం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఏమి బోధించాలని ఆయన అనుకుంటున్నారు, ఆయన కోరుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ ఎల్ఎన్జి వైటం గారు చెప్పిన ప్రకారము క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారు ప్రజలందరినీ దైవ సంబంధమైన కరుణతో చూసే నేత్రాలతో చూస్తారు అని చెప్పేసి చెప్పి ఉన్నారు. మరి ఒకసారి చదువుతానండి. క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారు ప్రజలందరినీ దైవ సంబంధమైన కరుణతో చూసే నేత్రాలతో చూతురు అని చెప్పేసి మనం ఎవరిని చూసినప్పటికి కూడా దైవకముగాను రక్షింపబడే వారిగాను మంచివారిగాను గుణగణములు గలవారులాగా మనం చూడవలసింది చెప్పేసి నేను చెప్పి ఉన్నాను ఈ పాఠము ద్వారా. అయితే మరి ఇక్కడ మంగళవారం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీవు ఎక్కడుంటే అక్కడ నుండి ప్రారంభించు. ఎక్కడ ఉంటే అక్కడ నుండి ప్రారంభించవలసిన. మనం చాలా మట్టుకి చాలాసార్లు అనుకుంటామండి, అరే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయలేకపోతున్నాను, ఇక్కడ ఎవరో లేరు, అందరూ కష్టము, వీళ్ళందరూ మన మతస్థులు కాదు, వీళ్ళందరూ మనకి సంబంధించిన వాళ్ళు కాదు, నేను ఎక్కడికో వెళ్తే అక్కడ నేను మార్పు చేయగలదును, సువార్త చేయగలదును అని చెప్పేసి అంటారు. కొన్నిసార్లు మనం రక్షించబడతాం, కానీ మన ఇంట్లో వారు రక్షించబడరు. ఎందుకంటే మనం వారికి చెప్పలేము. కాబట్టి మనము కూడా మన కుటుంబకులకును, మన స్నేహితులకును, మన ఇరుగు పొరుగు వారికును, బంధువులకు కూడా చెప్పి మనం ఎక్కడైతే ఉన్నామో మన సువార్త అక్కడ ప్రారంభించవచ్చండి. అక్కడ ప్రారంభించినట్లయితే ఎంతో మనం దీవెనలు పొందవచ్చు. అయితే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పి ఉన్నారు. కాబట్టి జీవితంలో నీవు ఎక్కడ ఉంటే అక్కడ నుండే నీవు ప్రారంభించవలసి ఉన్నది. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే మన స్వార్థ సేవ అక్కడ మనం ప్రారంభించినట్లయితే అది వృద్ధిలోనికి వస్తుందండి. అదే ఇప్పుడు ఎక్కడైనా ఒక గులాబీ చెట్టు కానీ
ఓ మల్లి చెట్టు కానీ, ఓ సంపెంగ చెట్టు కానీ ఉంటే అది ఎక్కడుంటే అక్కడే దాని యొక్క సువాసన అక్కడే వెదజల్లుతూ ఉంటుంది. అది మనం వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కడుంటే ఆ వాసనకి మనం ఇం- యా- తరచుగా మన ముఖం అటు తిప్పుతామండి. కాబట్టి అదేవిధంగా మన నడవడికలోని, మన ఆలోచనలోని, మన ప్రవర్తనలోని యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లయితే మరి మనల్ని చూసి ఇతరులు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. కాబట్టి యేసు తన శిష్యులకి ఇచ్చిన వర్తమానంలో ఆ ముఖ్యం ఏంటంటే, మీరు ఎవరిని చూసినప్పటికీ కూడా పరలోక నేత్రములతో చూడవలసింది చెప్పేసి ఆయన చెప్పుచున్నారు. అయితే మరి ఇక్కడ మనం ఆత్మలను ఒక పద్ధతి ప్రకారం సంపాదించే కళ, అనుకూలమైన బాంధవ్యమును, కళను ముందుగా నిర్మిస్తుంది. యేసును గూర్చి ఎరిగని నీ సమీప మనుషులను గూర్చి ఆలోచించుము. నీ జీవితంలో దయగలిగి మరియు సంరక్షించే వ్యక్తి కరుణం గురించి, ఆయన యొక్క రక్షణ గురించి నువ్వు ఆలోచించాలని చెప్పేసి చెప్పి ఉన్నారు. మనం ఎక్కడైతే ఉంటామో మన కుటుంబకులను, మన ఇరుగు పొరుగు వారిని మనం రక్షణలో మార్గంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ వాక్యము చెప్పి ఉన్నది. అయితే మరి కఠినముగా ఉండే ప్రజలతో పనిచేయుట, మరి బుధవారం మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మరి కఠినముగా ఉండే ప్రజలతో పనిచేయుట. కొన్నిసార్లండి అందరూ మంచోళ్ళే ఉండరు, అంతేకాకుండా అందరూ చెడ్డోళ్ళేగా ఉండరు. అదే ఇప్పుడు మన హస్తము 5 ఏళ్ళు ఉన్నాయండి, 5 ఏళ్ళు కూడా సరి సమానంగా ఉండవు. ఒకటి పెద్దది, ఒకటి పొట్టిది, ఒకటి కొరసగాను ఇట్లా ఉంటుంది. కానీ ఈ 5 వేళ్ళు కూడా కలిసినప్పుడే మనం దేన్నైనా పట్టుకోవచ్చు, చేయవచ్చు. అదేవిధంగా మన సంఘములో కానీ, మన కుటుంబంలో కానీ అందరూ ఒకే సరి సమానంగా ఉండరు. కాబట్టి ఎవరైనా కొంచెం కఠినంగాను, గట్టిగాను, ప్రేమ లేని వారిలాగా మాట్లాడినప్పుడు మనం వారితో మనం ప్రేమగా మాట్లాడినట్లయితే, ప్రేమగా వాళ్ళతో తిరిగినట్లయితే, వారి గుణగణములు మనం తెలుసుకుని ఓర్పుతోనూ ప్రేమతోనూ దయతో వారితో మనం మెలిగినట్లయితే, మన నడవడికని బట్టి, మన జీవిత తీరుని బట్టి వారు కూడా మారతారని చెప్పేసి చెప్పుచున్నాం. అంతేకాకుండా మనం వారిలో తప్పులు తెలుసుకోవాలనే కాకుండా, తప్పులు పట్టించాలని కాకుండా, వారిలో మంచిని మనం గమనించాలి. యేసు వెళ్ళిన ప్రతి చోటు అక్కడ చాలా కఠినంగాను, ఆత్మీయముగాను, తర్వాత వేసే సాధ్యమంతము కాని అంశంలాగా ఉండేది. అయితే మరి ఆయన ఊహించని రీతిలో అన్ని అడ్డంకులను కూడా ఆయన తొలగించగలిగారు. ఊహించని పరిస్థితుల్లో ఉన్న ఎంతో మందికి దేవుని రాజ్యమును చేరగలిగే శక్తి వారికి ఉన్నదని ఆయన చూశాడు. మనం ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడి దూషిస్తే కనుక మనం వదిలేసి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు అలాంటి వారిని ఆయన గమనించిన, ఆయనలో మంచి ఉంది, వారిలో మంచి గుణగణాలు ఉన్నాయి, ఆయన రక్షణ కోసం సూచిస్తున్నారని చెప్పేసి యేసుక్రీస్తు వారు వారిని విడవకుండా ఆయన చెంతకు చేర్చుకొచ్చారు. ఆయన చూసి అలాంటి వారి కఠినమైన హృదయములను వెన్నవలే కరిగించి మంచి హృదయాలుగా తయారు చేసి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడ ఏది చూసినప్పుడు ఎవరైనా కొంచెం కఠినంగా మాట్లాడినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు మనం వారిని ద్వేషించక, వాళ్ళ యందు ప్రేమ కలిగి, వారి యందు దయ కలిగి, మనము దైవిక సేవకులము కాబట్టి, దైవం చెందిన బిడ్డలము కాబట్టి, దైవం తెలిసిన బిడ్డలము కాబట్టి, మన ప్రవర్తన చక్కగా ఇతరులకి మారు మనసు తీసుకొచ్చే జీవితాలుగా మనం జీవించాలని చెప్పేసి చెప్పి ఉన్నది. అయితే మరి మనం పరిపూర్ణమైన జీవితంను, పరిపూర్ణమైన వ్యక్తిగాను, పరిపూర్ణమైన ఆలోచన కలిగిన వారులాగా మనం ప్రవర్తించాలి. ఒకవేళ ఎవరైనా గట్టిగా మాట్లాడినప్పుడు కానీ, గట్టిగా
మన మాట విన్నప్పుడు కానీ మరి వారితో మాట్లాడగా తప్పనిసరిగా వారు మారుతారు. అదే అంటారండి, తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుందంటండి. మనం కాకరకాయ ముందుకొని తింటే అది చేదుగా ఉంటుంది, తినలేము. అలాగే రోజు తింటే ఒక 2-3 సార్లు ఏమవుతుంది, ఇంకా అది చేదుగా ఉన్నట్టు అనిపించదు. అదేవిధంగా ఎవరైనా కొంచెం కఠినంగా మాట్లాడినప్పుడు, వారితో మనం ప్రేమ చూపించినప్పుడు, వారికి మనం కఠినంగా ఆన్సర్ చేయకోకుండా మనం ప్రేమ చూపిస్తే, ఆ ప్రేమ ద్వారా ఆ కఠినమైన హృదయం వాళ్ళకి మార్చుకుని మరి దేవునికి సన్నిధికి, దేవునికి ఆలయానికి ప్రేమతో దయతో వస్తారని చెప్పేసి నేను ఇక్కడ ఈ పాఠం ద్వారా చెప్పుచున్నాను. ఎవరైతే ఆత్మలను సంపాదించాలని ప్రయాసపడతారో వారు మాత్రమే ఆ సేవలో వచ్చే సంతృప్తి అనుభవపూర్వకముగా పొందుతారు. ఎవరైతే మనస్ఫూర్తిగా సేవ చేస్తారో వారి హృదయాల్లో శాంతి సమాధానము దొరుకుతుంది. ఆ నేత్రములు దైవ రూపంగాను పరలోకము ద్వారాగాను ఆ రూపంలో వారు ఇతరుల యొక్క హృదయాల్లో చూడగలరని మనం నేర్చుకోవచ్చు. అయితే మరి గురువారం మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దైవానుగ్రహమైన అవకాశములను గుర్తించుట. మనల్ని మన పిలిచిన యెహోవా దేవుడు ఆయన ఏర్పరచుకున్నారు. అయితే మరి యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచినప్పుడు ఆయన యొక్క పిలుపును మనం గమనించాలని చెప్పేసి నేను కోరుకొంచున్నాను. దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆయన అనుగ్రహించిన దైవానుగ్రహమైన అవకాశములను శిష్యులు వారికి అనుకూలంగా మార్చుకొని దేవునికి సేవ చేసిన అనేక వృత్తాంతములను గూర్చి మనం అపొస్తలుల కార్యం పుస్తకంలో చక్కగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తు వారికి ఆయన యొక్క రాజ్యమునకు ఆయన బిడ్డల కొరకు మనం మన యొక్క ఈ ఆలోచనలను, మన యొక్క సేవను, మన యొక్క దైవ గ్రంథమును వాడి వారి మనసులను యేసుక్రీస్తు వారి యొక్క తట్టు తిప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఏదైతే దైవపూర్వకం మనం చేస్తామో ఆ అవకాశాలు, యెహోవా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలని మనం చక్కగా ఉపయోగించుకుంటే యేసుక్రీస్తు వారు మనకి ఇంకా పెద్ద అవకాశాలు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి ముఖ్యంగా సువార్త విషయంలో 2 కొరింథీయులు 2:12-13 చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి, రాయబడి ఉన్నది. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడెను. నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని అని చెప్పేసి పౌలు గారు చెప్పి ఉన్నారు. అయితే మరి ఐరోపా ఖండంలో సువార్తను ప్రకటించుటకు వీలుగా ఆశ్చర్యముగా దేవుడు అక్కడ ఒక ద్వారమును తెరిచాడు. సువార్త కొరకు తెరిచి ఉన్న ఆ ద్వారములను మరి అపొస్తలుడైన పౌలు గారు గమనించి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన అవకాశములను రూపము దాల్చే సమయముగానే పౌలు వెంటనే మాసిదోనియాకి తన ఓడ ప్రయాణమును కొనసాగించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పిలిచి ఉన్నారో ఆ విషయమును గమనించి ఆయన అటు బయలుదేరి వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా మరి దేవుడిచ్చే అవకాశములను మనం వాడుకోవాలని చెప్పేసి నేను గట్టిగా నొక్కి చెప్పి ఉన్నాను. వెలుగు సంబంధమైన సువార్తను వినుటకు ఎదురు చూస్తున్న మనిషిని యొద్దకు ఫిలిప్పును ఒక దేవదూత నడిపించెను. నేడు ఎవరైనా పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలను అంగీకరించి పని వారి చేస్తారో ఆ యొక్క అడుగులను దేవదూతలు నడిపించబడిన వ్యక్తులుగా వెళ్తారో వారి నోళ్లను పవిత్రపరిచి వారి హృదయములను నిర్మలపరిచి ఆయన సేవ కొరకు వారిని సిద్ధపరుస్తాడు అని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఎవరైనా
యేసుక్రీస్తు వారి యొక్క సేవ చేయాలని వారి మనసుల్లో కోరిక ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ వారిని నడిపించి వారి హృదయాల్లోని, వారి మనసుల్లోని, వారి నోళ్ళలోని యేసుక్రీస్తు వారు మోషేకి చెప్పినట్లు మీరు వెళ్ళండి, నేను నీ యొక్క నాలుకతో ఉంటానని చెప్పేసి అన్నట్టు, అదేవిధంగా మనకు కూడా యేసుక్రీస్తు వారు మన నాలుకను ముట్టి మనకి ఏమి పలకాలో, ఏ వాక్యమును చెప్పాలో మనకు నేర్పిస్తారు. కాబట్టి మనము ఏది ఉన్నప్పటికీ, ఏది చూసినప్పటికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే యేసు యొక్క నేత్రముల ద్వారా ప్రజలను చూడటం చాలా ముఖ్యము. అలా చేసినట్లయితే యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల యందు ఆయన సంతోషిస్తారు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సేవ చేస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యమును మనం ఎదజల్లుతామో, ఎప్పుడైతే ఆయన్ని దగ్గరికి మనం పాపులని రక్షణ మార్గంలోకి నడిపిస్తామో, మన యెహోవా దేవుడు మనందరినీ కూడా మెండుగా దీవిస్తారని చెప్పేసి నేను చెప్పుచున్నాను. మరి ఈ చక్కటి పాఠమును మనం నేర్చుకుని ఉన్నాము. ఈ పాఠమును మనం నేర్చుకున్న ప్రకారము మనము యేసు యొక్క నేత్రముల ద్వారా ప్రజలను చూచుట, ఆయన మనం చూసినట్లు ఎవరైనా కష్టములో ఉన్నప్పటికీ, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కళ్ళు లేక, కాళ్ళు లేక, చేతులు లేక, ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అందులోని తప్పులని చూడకోకుండా, వారు పాపులుగా చూడకోకుండా, వాళ్ళు రక్షింపబడ్డ బిడ్డల్లాగా యేసుక్రీస్తు వారు వారికి రక్షణకు పనికొచ్చే వ్యక్తులుగాను యేసుక్రీస్తు వారు చూసి వారందరినీ కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన రక్షణ మార్గంలోకి నడిపించున్నారు. అదేవిధంగా శిష్యులు కూడా చేసి ఉన్నారు. అదేవిధంగా దేవుని యొక్క సేవకులు చేసి ఉన్నారు. అదేవిధంగా మన అందుబాటులో ఉన్న ఎవరైనా మారు మనసు పొందుటకు మనం ప్రయత్నించి, మన కుటుంబీకులు కానీ, మన బంధువర్గము కానీ, మన యొక్క సంఘస్థులు కానీ ఎవరైనా బాప్తీసం పొంది దేవుని సన్నిధిలోనికి రాకుండా రక్షణ ప్రణాళిక ఈ యొక్క తీపిని తెలుసుకొని వారిని అందరూ కూడా దీవించి వారికి మనం సహాయపడాలని చెప్పేసి నేను కోరుచున్నాను. మరి ఈ విధంగా మనం యేసు యొక్క నేత్రముల ద్వారా ప్రజలను చూచుటకు దేవుడు మన అందరికీ కూడా అవకాశం అనుగ్రహిస్తారని మన ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామన మనం ప్రార్థిస్తామండి. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకముందని యెహోవా తండ్రి, కృపగల దేవా, నాయన ఈ పాఠం మాకు నేర్పించినందుకు మీకు లెక్కలేని వందములు. ఈ పాఠమును దీవించండి నాయన. ఈ పాఠమును విని వారిని అందరినీ కూడా మెండుగా దీవించి మీ యొక్క సేవ మేము చేసుకున్నట్టుకు మేము మీ యొక్క నేత్రముల ద్వారా మేము సూచే పాక్షి మాకు అనుగ్రహిస్తారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామను వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య
మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపము నొంది తొండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం బనుచు సుఖమే సర్వం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము జేయ దేహి నిన్ను చేరితి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము జేయ దేహి నిన్ను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడాను ప్రభు నామందు శుభము. దేవుని సన్నిధిలో మరొకసారి వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారు కదా? దేవుడు మనకి అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దాంట్లో అతి ప్రాముఖ్యమైన అవకాశము దేవుని సన్నిధిలోకి రావడం, ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆత్మీయంగా ఆయన బిడ్డలుగా అభివృద్ధి పొందటం అనేది ఎంతో గొప్ప భాగ్యం. నేను ఈ యొక్క వాక్యాన్ని అందించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడే ముఖ్యమైన అంశము రాజైన నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక. ద స్ట్రాటజీ ఆఫ్ నెబుకద్నెజర్ ఆర్ గాడ్స్ స్ట్రాటజీ. నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక లేకుంటే దేవుని ప్రణాళిక. వాక్యంలోకి వెళదాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యోధా రాజుకు యెహోవాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా. ఇక్కడ 2 రాజ్యాల గురించి రాయబడి ఉన్నవి. 2 రాజ్యాల గురించి రాయబడి ఉన్నవి. 2 రాజుల గురించి రాయబడి ఉన్నారు. బబులోను రాజు నెబుకద్నెజరు, మహా గొప్ప సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 605
సుమారు ఏప్రిల్ మే నెల. రాజు అంతకంటే ముందు వచ్చాడు. తర్వాత ఐగుప్తీయులతో మీరు కలవద్దని సలహా ఇచ్చి, వార్నింగ్ ఇచ్చి, హెచ్చరిక ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ యెరూషలేము యోధా రాజులు దేవునిపై ఆధారపడే బదులు వాళ్ళు దగ్గరలో ఉన్న ఐగుప్తు రాజుతో వాళ్ళు పొంతు కుదుర్చుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడాను నెబుకద్నెజరు సంతోషంగా లేడు. రెండవసారి వచ్చినప్పుడు 605వ సంవత్సరంలో యెరూషలేములో ఉన్న పవిత్రమైన వస్తువులన్నీ, వెండి బంగారపు వస్తువులు, ముఖ్యంగా దేవాలయంలో ఉన్న పరికరాలన్నీ కూడాను, వస్తువులన్నీ కూడాను తీసుకొని షీనార్ వారి యొక్క పట్టణంలోనికి, వాళ్ళ దేవతల దగ్గరికి తీసుకువెళ్ళాడు. అంతేకాకోకుండా నెబుకద్నెజరు రెండో ఆలోచన ఏంటంటే, వస్తువులే కాదు, రాజవంశములో ఉన్న తెలివితేటలతో కలిగిన కొంతమంది యవనస్తులను తీసుకెళ్ళి బబులోను యొక్క కళాశాలలో చదివించి వాళ్ళ యొక్క జీవితాన్ని పద్ధతులన్నీ యూదుల నుంచి బబులోనీయులుగా వారిని మార్చి తిరిగి వారి తరపున పరిపాలకులుగా పంపించడం అనేది గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. మానవుడి ప్రణాళిక, నెబుకద్నెజరు రాజుగారి యొక్క ప్రణాళిక. కానీ అది దేవుని ప్రణాళికగా మారవచ్చును. అతి ఉన్నతమైన దేవుడు, సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవుడు, ఆయన ఆధిపత్యములో ఏది కావాలో అది ఆయన అనుమతిస్తాడు. మానవుడు ఆలోచనలనే, ప్రణాళికలనే దేవునిదిగా ఉంచుకుంటాడు, దేవుని ఆలోచనలుగా మారుస్తాడు, అది దేవుని కార్యముగా మారుస్తాడు. నీ జీవితంలో ఒక్కొక్కసారి ప్రస్తుతం అపజయం పొందినట్లు, దిగజారిపోయినట్లు, జీవితంలో కూలిపోయినట్లు, నీ ప్రణాళికలు, నీ ఆలోచనలకు కూడాను ఏది ఫలించట్లేదని నీవు బాధపడుచున్నావా? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు, దేవా నీవే నా నాయకుడవు, నా ఉద్దేశాలు కాదు, నా ప్రణాళికలు కాదు, నీ సంకల్పమే నెరవేర్చునుగాక. ప్రతిరోజు ఉదయం కూడాను మనము పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము మాలో నెరవేరునుగాక. అలాగ దేవుని చిత్తము మాలో నెరవేరునని అనుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా పరలోక ప్రార్థన మన నోటి ద్వారా చెప్పినప్పుడు, మన స్వార్థముతో కూడి ఉన్న ఆలోచనలకు మించి దేవుడు తెలుసుకొనిన ఆ మహా గొప్ప తలంపుల్ని, దేవా నా ప్రణాళికలు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా సంకల్పం, నా స్వార్థపు ఆలోచనలు కాదు ప్రభువా, నా జీవితంలో నీ సంకల్పము ప్రకారమే నడిపించమని ప్రభువుని మనము అడగాల. ఇక్కడి వచనములో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరాన. ఇంతకంటే ముందు నెబుకద్నెజరు వచ్చినప్పుడు నీ మీద కొంచెం నమ్మకంగా ఉంది, నీవు నా మాట వింటావని నమ్మకంగా ఉంది, నేను నిన్ను రాజుగా పెడుతున్నాను, దయచేసి విను నా మాట, ఐగుప్తు దేశస్థులకి నువ్వు లొంగవద్దు, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిన తర్వాత యెహోయాకీము అనగా ఈ యొక్క యోధా రాజు బలహీనమైన రాజుగా ఉన్నాడు, భయపడే రాజుగా ఉన్నాడు. అందుకోసము ఇక్కడ 1వ వచనములో ఆ యొక్క రాజుగారి ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడవేయగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సామ్రాజ్యము, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబము అన్యదేవతలను పూజించి బబులోను రాజు అన్న రాజ్యానికి సంబంధించిన వాడు వచ్చినప్పుడు, యెహోవా దేవుడు మన తరపున ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఓడించి మనం నిలబడగలం. యోధా సామ్రాజ్యం చాలా చిన్నది, బబులోను సామ్రాజ్యం బాగా స్థిరపడి ఉన్నది.
ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క తండ్రి గారు నెబుకద్నెజర్ ఆయన రాజ్యము బాగా బలపడి ఉన్నది, విస్తరించబడి ఉన్నది. కానీ దేవుడు ఎందుకు ఆ పట్టణాన్ని ముట్టడ వేసి యోధాదేశం బలహీనపడులాగున యోధాదేశము ఆ యొక్క బబిలోనీయుల చేతిలోకి ఇచ్చినాడు? మన దేవుడు బలహీనుడా, చేతకానివాడా? కానే కాదు. మన జీవితంలో దేవుణ్ణి ఒక్కొక్కసారి వదిలిపెట్టినప్పుడు, మన జీవితంలో దేవుణ్ణి ఒక్కొక్కసారి మన కించపరిచినప్పుడు, లెక్కలేనితనంలో ఉన్నప్పుడు, గర్విష్ఠులై ఉన్నప్పుడు, మన మతానుచారాలన్నీ కూడాను ఆత్మీయ జీవితానికి పెరుగుదలగా గురి చేసుకునే బదులు ఏదో చెయ్యాలే అన్నట్లుగా చేస్తూ ఉన్నప్పుడు, అన్యాయం చేస్తున్నప్పుడు, విధవరాలను చూసుకోపోయినప్పుడు, సబ్బాతుని సరిగ్గా కాపాడినప్పుడు, నీతి నిజాయితీలో స్థిరమైన వాడిగా వండుకోకుండా అన్యాయ కార్యక్రమాలు తలపెట్టినప్పుడు, యెహోవా దేవుడు నిన్ను ఏర్పాటు చేసి లోకమంతటికి కూడా ఒక మాదిరిగా ఒక పద్ధతిలో ఉంచాలని ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకు అనుమతించున్నాడు. గమనించండి, ఈ కార్యము జరుగుద్దని, బబిలోను రాజు వస్తాడని, ఆయన పట్టణాన్ని ముట్టడి వేస్తాడని, మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారని, ఈ బబిలోను రాజ్యము నుండి మీరు యెరూషలేము నుండి బబిలోను రాజ్యానికి వెళ్ళవలసి వస్తుందని 70 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటారు. అక్కడ సరిపడ గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత ఆ యొక్క మరి దేవుణ్ణి, ఈ నిజదేవుని తెలియని రాజ్యంలో మీరు 70 సంవత్సరాలు ఉన్న తర్వాత, అక్కడ మీరు సాక్షులుగా జీవించిన తర్వాత, అక్కడ నిజమైన దేవుని రుజూపించిన తర్వాత తిరిగి మీరు వస్తారు. మీ యొక్క యోధాగోత్రపు విలువలు, యోధాగోత్రపు ప్రత్యేకత, యోధాగోత్రపు గుర్తింపు పోనే పోదని మరి ఇర్మియా ద్వారాను ముందుగానే ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. కానీ మానవుడికున్న విచారకరమైన ఆలోచన ఏంటంటే, నాకు అనుకూలమైన ఆలోచనలే నేను అంగీకరిస్తాను. దేవుడు ప్రణాళిక, దూరదృష్టితో చేసిన పవిత్రమైన పద్ధతులను మాత్రము పెడచెవు పెడతాను అనే ఉద్దేశంతో ఉన్నది. వి గెట్ ఇన్ టు ట్రబుల్. మనం ఒక్కోసారి సమస్యల్లో ఎదుర్కొంటాము. ఎందుకు అని అంటే, యెహోవా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళికను మనం వెంబడించడానికి ఇష్టం ఉండదు, ఓపిక ఉండదు, శ్రమలు అసలు వద్దు. మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక్కొక్కసారి శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు, మన మేలిమి బంగారంలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో దేవునికి ఉన్నప్పుడు, మనం ఒక్కోసారి దేవునికి అవకాశము కుదిరించము, దేవుని కార్యాలను సిగ్గుపరుస్తూ ఉంటాము, పెడచెవ్వు పెడుతూ ఉంటాము, గర్వముగా జీవిస్తాము, నాకు తెలుసులే అన్న ప్రవక్తనతో ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక లేకుంటే బబిలోను రాజు యొక్క ప్రణాళిక గమనించండి ఎంత బాగా రాసి ఉన్నదో. ఈ యొక్క 3వ సంవత్సరమున ఆ యొక్క రాజు వచ్చి ఆ పట్టణాన్ని కూలగొట్టి, అంతేకాకుండా ఆ యొక్క దేవుని యొక్క పవిత్రమైన వస్తువులన్నీ కూడా తీసుకువెళ్ళిన తర్వాత, యూదులను కొంతమంది తీసుకువెళ్ళిన తర్వాత 2వ వచనంలో దేవుడే అనుమతించున్నాడు. ఈ కార్యాన్ని దేవుడే అనుమతించినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యమని మనం గమనించాలి. ఒక్కొక్కసారి దేవుడు శోధనలు మన జీవితంలోకి అనుమతిస్తాడు, ఒక్కొక్కసారి కష్టాలను మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఆ కష్టాల ద్వారా మన జీవితం మనం మెరుగుపడగాలని, ఎక్కువ శోధనలకు మనకు అవకాశం కావాలని దేవుడు కోరుకొనిచూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో పని చేయిస్తూ ఉన్నాడు. ఒక మరి మట్టితో మరి ఈ యొక్క కుమ్మరి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాడో, ఆ మట్టిని ఏ విధంగా కలుపుతాడో, ఆ మట్టిని ఏ విధంగా రూపం దిద్దుతాడో, ప్రతి కార్యంలో కూడాను దేవుడు మన జీవితాన్ని మరి క్రమంలో పెడుతూ ఉంటాడు. 3వ వచనం చాలా బాగున్నది. రాజు అస్ఫేనజు అను ఒక తన నపుంసకులను అధిపతిని పిలిచి అతనికి ఇలాగ ఆజ్ఞాపించిన, ఇశ్రాయేలీలు రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానము కలిగిన తత్వజ్ఞానములు తెలిసిన వారైన రాజు నగరమునందు నిలువదగిన కొందరిని బాలును రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పించమనెను. ఇట్ ఈస్ ఎ న్యూ స్ట్రాటజీ, క్రొత్త ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు రాజుగారు అందరిని చంపేయాలి కదా? సాధారణంగా ఏదైనా రాజ్యాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఆ యొక్క రాజుగారి యొక్క గోత్రం అంతటి కూడా పూర్తిగా నాశనం చేస్తారు. బబిలోనియులలో ఉన్న విచిత్రమైనది ఏంటంటే, అట్లా నాశనం చేయరు.
దోచుకుపోతారు కానీ పూర్తిగా నాశనం చేయరు. వాళ్ళు కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలో వారి వలె తయారు చేసి తిరిగి ఈ దేశానికి పంపించి వారి తరపున పరిపాలకులుగా తయారు చేస్తారు. అంతేకాకోకుండా కొంతవరకు నీ మతము నీ దేవుణ్ణి సేవించే స్వేచ్ఛను కూడా ఇస్తారు. నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక మనం ఆఖరిలో చూద్దాము. చూడండి, ఆ యొక్క బాలుని తీసుకొని దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో తీసుకొని వెళ్ళి యెరూషలేము నుంచి బబిలోనికి తీసుకెళ్ళిన శాంతి నివాస పట్టణము, యోధా భాష మాట్లాడి దేవుని దేవాలయం ఉన్నది, యెహోవా సన్నిధి ఉన్నది. ఆ ఆశీర్వాద కార్యక్రమం నుంచి బబిలోని పట్టణాలు గలిబిల్లోనికి తీసుకెళ్ళి ఉన్నారు. అక్కడ భాషలు వేరు, అక్కడ పద్ధతులు వేరు, అలవాట్లు వేరు, మరి పేర్లు వేరు, మరి జీవించే విధానం వేరు. పేర్లు మార్చి ఉన్నాడు. ముందు ఏమని పేర్లు మార్చి ఉన్నాడు? దానియేలుకి మరి బెల్షాజర్ అని పేరు, దాని హననీయకు షడ్రక్, మెషాలకు మెషాక్, అజరయ్యకు అబేద్నెగో, ఇవన్నీ కూడాను పేర్లు మార్చి ఉన్నారు. పేర్లు అంటే దేవుని పేర్లు తీసివేసి వాళ్ళ దేవతల పేర్లు పెట్టి ఉన్నాడు. భాషలు మార్చి కల్దీ భాష నేర్చుకోవాల్సి వచ్చి ఉన్నది. అంతేకాకోకుండా ఆ యొక్క బబిలోని యొక్క కల్చర్, లాంగ్వేజ్, భాషలు, అడ్మినిస్ట్రేషన్, వారి పరిపాలనా పద్ధతులు, ఫిలాసఫీ, తత్వం అనేది వాళ్ళు నేర్చుకుని ఉన్నారు. ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు తినే విధానము, రుచి చూచి ఆనందించే విధానము, సబ్జెక్ట్స్, వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఏమై ఉన్నవి? వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఫిలాసఫీ. ఇక్కడ రాయబడి ఉన్నది, మెనీ ఆఫ్ అస్ రిలేట్ టు నెబుకద్నెజర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బబిలోనియన్ కింగ్ విత్ హ్యాంగింగ్ గార్డెన్. అందమైన మరి వేలాడుచున్న తోట పద్ధతులను చూసినప్పుడు, సుందరమైన పట్టణ పద్ధతులను చూసినప్పుడు, ఆ యొక్క సీక్రెట్ వెపన్, ఆ యొక్క రాజకీయ పద్ధతుల రహస్యం ఏంటంటే వేరే వేరే రాజ్యాలను తీసుకొచ్చి వాళ్ళ వలె మార్చి వాళ్ళ పరిపాలన కొనసాగించాలని కోరుచు ఉన్నారు. వాళ్ళు నేర్చుకునే పద్ధతులు ముఖ్యంగా లిటరేచర్, లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్లో చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క గణిత శాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వారు ఈ బబిలోనీయులు. ఈ విధంగా ఉంటూ ఉండగా నిజంగా ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక ఏంటంటే రీఓరియంటేషన్. వాళ్ళు నేర్చుకున్నదంతా కూడాను కడిగివేసి తీసివేసి క్రొత్త ఆలోచనలు, క్రొత్త అలవాట్లు, క్రొత్త జీవిత విధానము, క్రొత్త పద్ధతులను వాళ్ళలో అలవర్చాలని. చేంజ్ ద వరల్డ్ వ్యూ. జీవము కలిగిన దేవుడు ఉన్నాడని కాదు, అబ్రహాము ద్వారా మమ్మల్ని యూదులను ఏర్పాటు చేసుకున్న ఆలోచనలు వాళ్ళ మనసులోంచి కడిగి వేసి వరల్డ్ వ్యూ, జీవిత విధానాన్నే మార్చి వాళ్ళంతా కూడాను ఈ లోకము, ఈ బబిలోను, ఈ రాజు, ఒక దేవుడు, ఈ రాజ్యములో నేను స్థిరపడాలి, అలాంటి ఆలోచనలు వాళ్ళకి ఇచ్చినాడు. మన జీవితంలో కూడాను దేవుడు ప్రణాళిక మనపై ఉంటూ ఉండగా పరలోకపు ప్రయాణము దేవుడు మనం కోరాలని కోరుచున్నాడు. పరలోకపు ప్రయాణములో అనగా దేవుని యొక్క ఆ యొక్క మహా గొప్ప ప్రణాళికలో మనం ఉండాలని కోరుచున్నాడు. ఇక్కడ ఏమని చెప్పబడి ఉన్నదో ఇంకా కొంచెం చూద్దాము. ఇక్కడ ఏమని చెప్పబడింది? డానియల్స్ పేరెంట్స్ హ్యాడ్ ట్రైన్డ్ ద చైల్డ్ ఫ్రమ్ ఇన్ ద చైల్డ్హుడ్ ది హ్యాబిట్స్ ఆఫ్ స్ట్రిక్ట్ టెంపరెన్స్. ఈ యొక్క శుభ్రమైన పద్ధతులు, మంచి అలవాట్లు, క్రమంగా తినటం అనేది అర్థమవుతుందండి. మరి పరిమితం అనేది, లిమిట్స్ అంతా కూడాను నేర్పించినారు. ఈ యొక్క మోషే గ్రంథాలు చదవటం ద్వారా ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ప్రకారం మీరు ప్రతిరోజు కూడా లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నాము, ఆయన ప్రణాళికలో మనం ఉండాలి, ఆయన వాక్యం ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి అన్న ఆలోచనతో వారు ఉండటం వల్ల ఆ పురోహిత పద్ధతిలో, దేవుని సన్నిధిలో, ఆ సీక్రెట్ థింకింగ్, సీక్రెట్ స్క్రిప్చర్స్, ఆ యొక్క పరిశుద్ధమైన వాక్యాలని మరి కంఠస్థం చేయటం వల్ల వాళ్ళు ఆ యొక్క యోధ తలంపులతో పూర్తిగా నిమగ్నులై ఉన్నారు కాబట్టి, పూర్తిగా దేవుని సన్నిధిలో స్థిరపడి ఉన్నారు కాబట్టి, ఆ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుల్ని తీసుకువెళ్ళినప్పుడు, ఆ సంఖ్యలతో తీసుకువెళ్ళినప్పుడు, ఆ యొక్క మరి చాలా రోజులు, నెలల కొలది వాళ్ళు ఎడారి గుండా నడుస్తూ ఉన్నప్పుడు, చేతులకి కాళ్ళతో సంఖ్యలతో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకొని ఉండవచ్చును.
దానియేలు జ్ఞాపకం చేసుకొని ఉండవచ్చును. వృద్ధాప్యంలో ఉన్న ఇర్మియా ఏమి నేర్పించినాడు, ప్రవచనాలు ఏం చెప్పబడి ఉన్నదో, యెహోవా దేవుడు ఏ విధంగా గతాన్ని నడిపించినాడు, ఆ చరిత్ర జ్ఞాపకం చేసుకొని ఉన్నారు. వారి మనసులో తీర్మానం చేసుకొని ఉన్నారు. మన జీవిత ప్రయాణంలో ఈ పాపపు బబిలోను నుండి యెరూషలేముకి వెళ్ళాలని కోరుచూ ఉండగా, పరలోకపు పట్టణానికి వెళ్ళాలని కోరుచూ ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రణాళికను వదిలిపెట్టి, మన ఆలోచనలు వదిలిపెట్టి, మన స్వార్థాన్ని వదిలిపెట్టి, మన ఆలోచనలు ప్రక్కన పెట్టి, దేవుని బిడ్డలారా, పరలోకపు దేవా నీ చిత్తము ఏమై ఉన్నది, మేము ఏ విధంగా నీవు ఏర్పాటు చేసిన ఆ బంగారు పట్టణంలో మేము చేరుకోగలము అన్న ఉద్దేశం మనకు ఉన్నట్లయితే యెహోవా దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చిన్నప్పుడు ఆ యొక్క మంచి అలవాట్లు ఉండటం వల్ల, ఆ క్రమమైన కుటుంబంలో పెరగటం వల్ల, ప్రార్థనతో కూడి ఉన్న పట్టణంలో పెరగటం వల్ల, తల్లిదండ్రుల మధ్యన పెరగటం వల్ల, సమాజంలో పెరగటం వల్ల, ఆ గుడి యొక్క సంఘం యొక్క వాతావరణంలో పెరగటం వల్ల, దేవుని పరిశుద్ధ వాక్యాలు చదువుకునే వాతావరణంలో పెరగటం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు నిజమైన దేవుని వీరులుగా నిలిచిపోయి ఉన్నారు. కుటుంబంలో పెరుగుతున్న యవనస్తులారా, దేవుని పేరట ఒక సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఈ లోకము మోసకరమైనది. నీ సొంత ఉద్దేశాలు కాదు, మోకరించి దేవుని సన్నిధిలో, ప్రభువా నీ చిత్తము నా కొరకు నా జీవితంలో ఏమై ఉండాలి, నేను ఏ విధంగా నడవాలి. నెబుకద్నెజరు లోకపు ప్రణాళికలు కాదు ప్రభువా, పరలోకపు దేవుని యొక్క ప్రణాళిక నాలో ఉండాలి, నెరవేరాలని. He took the youth to Babylon as a symbol of his God's victory over the Lord's victory. He took the silver and gold utensils found in the temple to place them in the Babylonian temple to prove that his God is greater. బబిలోను రాజు ఏం చేసినాడు? ఆ యొక్క వెండి బంగారాలను తీసుకొని వెళ్ళాడు, యూదులను తీసుకొని వెళ్ళాడు. నా దేవుడు గొప్పవాడు, సినారులో ఏర్పాటు చేయబడిన బబిలోను పట్టణంలో ఉన్న నా దేవుడు, మార్దూక్ దేవతలు గొప్పవాళ్ళు, నేనే గొప్పవాడిని అని చెప్పుకొని, కానీ అది తాత్కాలికమైనదని గ్రహించినారు. మీకు తెలుసునా, వాళ్ళు వెళ్ళిన రోజునే, వాళ్ళు ఆ యొక్క కాలేజీలో రిజిస్టర్ అయిన రోజునే, వాళ్ళకు భోజన ఏర్పాట్లు జరిగినప్పుడు, వాళ్ళ వస్త్రాలన్నీ కూడాను బబిలోను వస్త్రాలు ధరించబడినప్పుడు, వాళ్ళు రిజిస్ట్రేషన్లో క్రొత్త పేర్లు రాసుకున్నప్పుడు వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు, పై మార్పులు ఎన్ని వచ్చినా కానీ మేము లెక్క చేయము, కానీ మా జీవితాన్ని, మా మనసుని, మా బుద్ధిని, మా అలవాట్లని, మా పద్ధతులను మార్చే ఈ పద్ధతులను మాత్రం మేము దూరంగా పెడతామని ఏమని చెప్పి ఉన్నారో చూడండి. దేవుని ప్రణాళిక, నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక చూడండి. 8వ వచనం చదువుతున్నాను. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొని కూడదని దానియేలు ఉద్దేశించెను. ఓ ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలో మనందరము కూడాను ఆ యొక్క దానియేలు యొక్క నిర్ణయం, దానియేలు యొక్క పట్టుదల, దానియేలు యొక్క నాణ్యత, దానియేలు యొక్క ఖచ్చితమైన నేను ఏమాత్రము కూడా కదలనని ఉద్దేశంలో ఉన్నట్లయితే యెహోవా దేవుడు మన హెచ్చిస్తాడు, యెహోవా దేవుడు మన కాపాడుతాడు, యెహోవా దేవుడు మన ఆశీర్వదించి గొప్ప చేయనై ఉన్నాడు. యెహోవా దేవుడు మన తరపు నుండి, మన పక్షం ఉండి పోరాడనై ఉన్నాడు. యెహోవా దేవుని సన్నిధిలో నీవును నేనును ఆయన ఉద్దేశంలో ఉండాలని. సేటన్ యూజువలీ ఎండ్యూర్స్ టు రీచ్ us through our senses, through what we hear, what we see, what we smell, what we touch, what we taste. Successful Christian living therefore depends on guarding our senses. Indeed, if God's Spirit reaches through the nervous cells in our brain, what more important duty could there be that we preserve our bodies the best possible condition. శరీరక వాంఛలతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చూపు ద్వారా, మన చేతల ద్వారా, మన తినట అలవాట్ల ద్వారా, మన మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకము మోసకరమైనది. సాతానుడు మనని ఉయ్యూళ్ళూరించి మోసము చేసి అంతా కూడాను చాలా గొప్పదిగా ఉన్నట్లు చూపించి తాత్కాలికమైన సుఖభోగాల్లో నిన్ను మరి బలపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడాను నీ సంకల్పం బలపరుచుకో, నీ ఉద్దేశాలు దేవుని సన్నిధిలో బలపరుచుకో. యెహోవా దేవుడు నిన్ను దీవించాలని కోరుకొనుచున్నాడు. ఈ లోకములో ప్రపంచమంతా
కూడాను రీఓరియంటేషన్, నిన్ను లోకరీతిగా మార్చాలని. లుక్ ఎట్ ది ఎంటర్టైన్మెంట్, వినోద కార్యక్రమం. నీ సమయాన్ని ఏ విధంగా గడుపుతున్నావు? సెల్ ఫోన్స్తో, కంప్యూటర్ మీద ఎక్కువ గడుపుతూ, ఎక్కువగా సీరియల్స్ చూసి, సినిమాలు చూస్తూ, అనగా లోక పద్ధతుల ఆలోచనల కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ సమయాన్ని ప్రభు సన్నిధిలో చూస్తూ ఉన్నావా? ద గ్రేటెస్ట్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్, బబిలోను మహా గొప్ప సామ్రాజ్యము ఈ లోకములో కూలిపోవునని రాయబడి ఉన్నది. ఈ బబిలోను సామ్రాజ్యం తాత్కాలికమైనదని రాయబడి ఉన్నది. ఈ బబిలోను సామ్రాజ్యంలో పాపం ఉన్నది రాయబడి ఉన్నది. ఈ బబిలోను రాజులు నెబుకద్నెజరు ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోకముందు రాసిన దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడిన మహా గొప్ప సాక్ష్యము ఎంత గొప్పది. యెహోవా దేవుడు నిజమైన దేవుడు, యెహోవా దేవుడు జీవము గల దేవుడు, యెహోవా దేవుడు నిత్యముండు రాజ్యము. ఆయన రాజ్యములకు మించింది ఎప్పుడు ఏది కూడా లేదు. ఆయన రాజ్యము స్థిరమైనది. నీవు ఆయన స్థిరమైన రాజ్యములో ఉండాలని నెబుకద్నెజరు యొక్క సాక్ష్యాన్ని నువ్వు ఒప్పుకుంటావా? దట్ గ్రేటెస్ట్ టెస్టిమనీ ఆన్ దిస్ ఎర్త్, మహా గొప్ప రాజు ఆయనే మహా గొప్ప సాక్ష్యము చెప్పి ఉన్నాడు. నెబుకద్నెజరు ఆయన యొక్క గర్వత్వాన్ని బట్టి ఆయన పశువులాగా 7 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వినయమైన కుమారుడిగా మారి దేవుని సన్నిధిలో వచ్చినాడు. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను, దేవుని సన్నిధిలో మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. దేవుని ప్రణాళిక లేకుంటే నీ జీవితంలో నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక లేకుంటే నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక. ఆఖరి రోజుల్లో సాతానుడు అనేక విధాలుగా మనందరిని కూడా మబ్బి పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. భోజనము మరి చెడ్డ అలవాట్ల విషయాల్లో యవనస్తులారా, త్రాగుడు అనేది, ఈ యొక్క విష పదార్థాలు తీసుకోవటం అనేది, మనం మాట్లాడే విధానము, మనం జీవించే విధానము, మనం చేసే పనుల విధానంలో ప్రతిదీ కూడాను దేవుడికి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి మనందరము కూడా ఈరోజు నిర్ణయించుకుందాం, ప్రభువా నా ప్రణాళిక కాదు. కొంతకాలం నేను సిగ్గుపడినప్పటికీ, కొంతకాలం నేను దిగజారిపోయినప్పటికీ, కొంతకాలం నేను జీవితంలో గెలవలేదనుకున్నప్పటికీ పర్వాలేదు ప్రభువా, అది తాత్కాలికమైనది. నేను మాత్రం నీ చేయి పట్టుకున్నప్పుడు, నీ రాజ్యం కొరకు, నీ నీతి కొరకు నేను వెతికినప్పుడు ప్రభువా, నేను నీ రాజ్యంలో స్థిరపడిపోతాను, చివరికి నేనే జయము పొందుతాను. ఈ యొక్క బబిలోను యొక్క ప్రణాళికలు ఏమాత్రము కూడాను జయము పొందం. అలాంటి నిర్ణయం నీలో కావాలి. దేవుని సన్నిధిలో నేను బ్రతిమలాడుచున్నాను. లోకము దిగజారిపోవచ్చు ఉన్నది. ఈ కోవిడ్ పరిస్థితుల్లో మనోడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మానసిక వ్యాధులు ఎక్కువ అవచ్చు ఉన్నాయి, శారీరక బలహీనతలు ఎక్కువ అవచ్చు ఉన్నది. ఉద్యోగాలు లేక మనవాడు రాబడి లేక బాధపడుచున్నారు. పట్టణాల్లో ఎంతోమంది మనుషులు ఆ ఇళ్లల్లో ఉండలేక ఇబ్బంది పడుచు ఉన్నారు. ప్రయాణాలు ఏమాత్రం చేయలేకపోతున్నారు, ఏ పనులు చేసుకోలేకపోతున్నారు. లోకము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. దేవుని పేరట దేవుని సన్నిధికి మిమ్మల్ని పిలుస్తున్నాను. హృదయంతో నీ హృదయం పరిశుద్ధాత్మకి తావు ఇవ్వమని కోరుచున్నాము. కఠినమైన హృదయాన్ని ఒక్కసారి యెహోవాకు ఛాన్స్, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రభు సన్నిధిలోకి రండి, మీ జీవితాన్ని మార్చుకొనండి, ఒక్కసారి పరిశీలించుకొనండి. యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాము. బబిలోను పట్టణానికి వెళ్ళినప్పటికీ, ఈ బబిలోను పట్టణంలో తాత్కాలికంగా జీవించినప్పటికీ అది స్థిరమైనది కాదు. నెబుకద్నెజరు యొక్క ప్రణాళికలు ఫలించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోకపు యెరూషలేముకి తిరిగి వెళతాము. పరలోకపు యెరూషలేములో మనం గెలిచిన వీరులుగా జీవ కిరీటాన్ని మనం పొందే భాగ్యము దేవుడు మనకి ఏర్పాటు చేయనై ఉన్నాడు. సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, పరలోకమందున మా తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధికి వచ్చినాము. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని బ్రతిమలాడుచున్నాము. గొప్ప దేవా, నెబుకద్నెజరు యొక్క ప్రణాళికలు, కానీ యెహోవా దేవుని యొక్క పవిత్రమైన ప్రణాళిక మా కొరకు ఏర్పాటు చేసి, నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఏమాత్రము కూడా అపజయం పొందరు. తాత్కాలికమైన జీవితంలో ప్రభువా, మేము ఈ లోకములో, ఈ యొక్క బబిలోన్లో మేము గలిబిల్లో ఉన్నాం ప్రభువా. ఎటు వెళ్ళాలో మాకు తెలియదు ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాలని, మా యవనస్తులు, మా చిన్నపిల్లలను ఆశీర్వదించండి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వలె దేవునిపై దృష్టి ఉంచి గట్టి నిర్ణయం తీసుకొని ఏమాత్రము కూడాను అటు ఇటు బెదరక మరి
జడయక ప్రభా నీ సన్నిధిలో మంచి నిర్ణయంతో నిలిచిపోయి ఉన్నారు. మా పవిత్రతను కాపాడండి, మా యొక్క శ్రమల్లో తోడుగా ఉండండి, మా గుణ లక్షణాలను ప్రభా మెరుగుపరచండి, మా విశ్వాసాన్ని దృఢపరచండి. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి నీ బిడ్డలుగా స్థిరపరచమని కోరుకొనుచున్నాము. ఈరోజు మా సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు మేము పాతిపెట్టుచున్నాము. యెహోవా మా జీవితంలో హెచ్చించబడును గాక, యెహోవా మా జీవితంలో మహిమపరచబడును గాక, యెహోవా మా జీవితంలో రక్షకుడుగా నిలిచిపోవును గాక. ఈ చీకటి లోకములో, దిగజారిపోవచ్చున్న లోకములో, ప్రస్తుత ప్రపంచములో యెహోవాయే స్థిరమైన వాడు. నీ వాక్యమే స్థిరమైన వాక్యము. నీ రాజ్యము రానయ్యన్నది ప్రభా. ఆ రాజ్యములో మమ్మల్ని అందరినీ నీ బిడలుగా చేర్చుకునమని, జీవి కిరీటం మాకు దాయిచ్చేయమని, నీ బిడలుగా తీర్చిదిద్దమని నజరేయుడైన యేసుక్రీస్తు పేట బ్రతిమలాడుచు ప్రార్థన చేసుకునిచున్నాము తండ్రి. ఆమెన్. మన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు రక్షకుడి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, నడిపింపు, బలము ఈ వాక్యమైన బిడ్డలందరికీ కూడా దేవుని యొక్క సంకల్పమే మెరుగైనదని గ్రహించి మేము పరలోక పొరిమేరలు చేరు వరకును సదాకాలం అందరికి తోడైననుగాక. ఆమెన్. ఆమెన్.